కృతజ్ఞతాభావం తెలియని వారు క్రొత్త నిబంధనను గ్రహించలేదు. వారు దేవుని చిత్తము తెలియని ప్రజలు. దేవుని యొక్క అనేక చిత్తాలలో రండి మనం కృతజ్ఞతాభావంతో జీవించాలనే ఆయన చిత్తాన్ని మన హృదయాలపై లోతుగా లిఖించుకుందాం. మీరు మరియు నేను ఈ తాత్కాలిక ప్రపంచం కోసం కాకుండా నిత్య పరలోక రాజ్యం కోసం అందంగా జీవించాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. రండి రోమా 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. దేవుడిని ఎరుగని వారు కృతజ్ఞతలు చెల్లించని ప్రజలని వ్రాయబడెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని ఎరుగనందున ఆయనను మహిమపరచలేదని కాదు, వ్రాయబడినది వారు దేవుని ఎరిగియు ఆయనను మహిమపరచరు. తరువాత ఏమి చెప్పబడింది? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదుగాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టములు పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో తెలియక వారు, నేను పస్కాను బాగా బోధిస్తున్నాను, నాకు క్రొత్త నిబంధన గురించి బాగా తెలుసు మరియు నేను ఆజ్ఞలు గైకొంటాను అని అంటారు. కాని అది బయటి పెంకును మాత్రమే తెలుసుకోవటం. ఆజ్ఞలన్నీ తండ్రి మరియు తల్లి యొక్క త్యాగమును బయలుపరచును. అది నిజం కాదా? పస్కా సమయంలో తన్ను తాను త్యాగం చేసిన దేవుని యొక్క ప్రేమకు మనం కృతజ్ఞతలు చెల్లించవలెను. పులియని రొట్టెల పండుగలో దేవుడు సహించిన శిలువ యొక్క అవమానాన్ని మనం గుర్తుంచుకోవలెను మరియు ఆయన మన కొరకు జీవించిన విధానమునకు కృతజ్ఞతలు చెల్లించవలెను. కృతజ్ఞతలు చెల్లించకుండా పండుగలు మరియు ఆజ్ఞలన్నీ ఆచరించబడవు. పండుగలు మరియు కొత్త నిబంధన మన కొరకు బలి అర్పణ ద్వారా స్థాపించబడినందున క్రొత్త నిబంధన, పండుగలు మరియు సత్యం తెలిసిన వారు మొదటగా ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో నేర్చుకోవాలి. కాబట్టి నేటి నుండి ధన్యవాదాలు ధన్యవాదాలు అని పాడుదాం. దేవుడు మిమ్మును దీవించునుగాక అని చెప్పుటకు ముందు ధన్యవాదాలు, దేవుడు మిమ్మును దీవించునుగాక. మనమెందుకు కృతజ్ఞతలు చెల్లించవలెను? దేవుని కుటుంబంగా ఉన్నందుకు, తప్పిపోయిన మన సభ్యులను కనుగొన్నందుకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తాము కాదా? మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించే సీయోను కుటుంబంగా మారవలెను. కృతజ్ఞతలు చెల్లించని వారు మూర్ఖులని, దేవుడిని తెలుసుకొని ఆయనను మహిమపరచని వారు అని వ్రాయబడెను. కాబట్టి ఒక వ్యక్తి ఎంత మేధావి అయినప్పటికీ వారు వెచ్చని హృదయాన్ని కలిగి ఉండవలెను. మీరు మరియు నేను ఎల్లప్పుడూ మా హృదయాలలో కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రొత్త నిబంధన యొక్క సువార్త చాలా త్వరగా పూర్తవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.